విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టామని విజయవాడ సిపి రాజశేఖర్ బాబు, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. ట్రాఫిక్, పారిశుద్ధ్యం, భద్రత, ఇతర కీలక అంశాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని వివరించారు. ఇంద్రకీలాద్రితో పాటు క్యూలైన్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు డ్రోన్ల ద్వారా పరిశీలిస్తున్నామని వెల్లడించారు. గతంలో దసరా ఉత్సవాల్లో తలెత్తిన ఇబ్బందుల దృష్ట్యా మరింత పకడ్బందీగా ఏర్పాటు చేశామన్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా భవానీ భక్తులకి ప్రతి విషయాన్ని సునిశ్చితంగా గమనించి ఈసారి చర్యలు తీసుకోవడం జరిగింది. 17 జంక్షన్స్లో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ పెట్టడం జరిగింది. ఈ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ ద్వారా ఎప్పటికప్పుడు అలర్ట్స్ ఇస్తున్నాము, భక్తులకి సూచనలు ఇస్తున్నాము. అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించిన అంశాలను మనం చెప్తున్నాము. ఈసారి టీటర్ డ్రోన్ కూడా ఒకటి తెప్పిస్తున్నాము. టీటర్ డ్రోన్ అంటే ఇక్కడే ఒక డ్రోన్ ఎగరేసి గాల్లోనే ఒక 8-9 గంటలు ఉండే విధంగా టీటర్ డ్రోన్ కూడా తెప్పిస్తున్నాము. ట్రాఫిక్ ఫ్రీ ఫ్లో ఉండేటట్టు ఈసారి మనం అన్ని చర్యలు తీసుకున్నాము. ఒకవైపున భవానీ భక్తులకు ఇబ్బంది కలగకూడదు, ఆ ట్రాఫిక్ యొక్క ప్రభావం నగర జీవనం మీద పడొద్దు అన్న ఉద్దేశంతో పగడ్బందీగా ఈసారి చర్యలు తీసుకోవడం జరిగింది. శానిటేషన్ సంబంధించి దాదాపుగా 8 పాయింట్లో 150 మొబైల్ టాయిలెట్స్ పెట్టడం జరిగింది. రౌండ్ ద క్లాక్ ఎంప్లాయీస్ పెట్టేసి అమ్యూనిటీ సెక్రటరీని కూడా ఇన్ఛార్జ్ పెట్టడం జరిగింది. 3 షిఫ్ట్లో కూడా ఎటు పరిస్థితుల్లో వాటర్ అయినా లేదా అలాగనే అక్కడ టాయిలెట్లో ఉన్న హైజీన్ ఇష్యూ అయినా మనము అవ్వకుండా సాల్వ్ చేయడం జరుగుతుంది. డ్రింకింగ్ వాటర్ సమస్యలకు వస్తే దాదాపుగా 10 లక్షల బాటిల్స్ అలాగే 5 లక్షల వాటర్ ప్యాకెట్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా 35 పాయింట్స్ లో కంటిన్యూస్లీ 3 షిఫ్ట్లో కూడా ఎంప్లాయీస్తో పాటు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అలాగనే ఈ యూజ్ చేసిన బాటిల్ని కూడా వెంటనే హ్యాండ్ పికింగ్ చేసుకుని దీనిపైన కూడా రీసైక్లింగ్కి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. భవానీ విరమణ చేసిన తర్వాత గార్డ్స్లో రెడ్ క్లాత్ వేయడం జరుగుతుంది. దాదాపుగా 1000 మంది వర్కర్స్ని ఎంగేజ్ చేస్తూ మనకి ట్రాలీ కూడా ఉంది. దాని ద్వారా మనము రెడ్ క్లాత్ని కూడా టైమ్లీ మూవ్ చేయడం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించిన అన్ని చర్యలు కూడా కార్పొరేషన్ సంబంధించి తీసుకోవడం జరుగుతూ ఉంది.